హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు కొత్త పీఆర్సీ 33% ఫిట్‌మెంట్. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే అక్టోబర్ 4, 2023 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ కమిటీకి శివశంకర్ గారిని చైర్మన్‌గా నియమించింది. ఉద్యోగుల వేతన సవరణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ సమయంలో టీఎన్‌జీఓ నేతలు మరియు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కమిటీని కమిటీని కలిసి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన మరియు మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని అయితే విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగిందని చెప్పవచ్చు. నాయకులు మంచి ఫిట్‌మెంట్ కావాలని కోరారు. కానీ దానిని నిర్ణీత కాల పరిమితిలో అంటే 6 నెలలు లేదా ఏడాదిలోపు పూర్తి చేయాలని గట్టిగా కోరడం మర్చిపోయారు. దీని ఫలితంగా పీఆర్సీ నివేదిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. గత ప్రభుత్వం సుమారు 2 సంవత్సరాల పాటు ఈ విషయంలో కాలయాపన చేయగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరొక 6 నెలల సమయం గడిచిపోయింది. అయినా అంటే దాదాపు 2.5 సంవత్సరాలుగా ఉద్యోగులు కొత్త వేతన సవరణ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అసలు నివేదిక సిద్ధమైందా? ఒకవేళ సిద్ధమైన ప్రభుత్వం దానిని ఎందుకు బహిర్గతం చేయటం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు బడ్జెట్ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీనిని వాయిదా వేస్తూ వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై భారీగా అదనపు భారం పడుతుంది. అందుకే దీనిని వీలైనంత కాలం వెనక్కి నెడుతున్నారనే చర్చ నడుస్తోంది. కానీ పెరిగిన ధరలు మరియు నిత్యావసరాల ఖర్చుల దృష్ట్యా ఉద్యోగులు పాత జీతాలతో నెట్టుకుంటూ రావడం చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే 2025 సంవత్సరం కూడా ముగింపు దశకు చేరుకుంటోంది. కాబట్టి కనీసం 2026 జనవరి నాటికైనా అంటే సంక్రాంతి పండుగలోపు ఈ నివేదికను అధికారికంగా బయటపెట్టాలి. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా మెరుగైన ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి కొత్త జీతాల నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని టీఎన్‌జీఓ నేతలు మరియు ఉద్యోగులు బలంగా ఆశిస్తున్నారు. ఈ జాప్యం మరిన్ని సమస్యలకు దారి తీయకముందే ప్రభుత్వం స్పందించి త్వరితగతిన పీఆర్సీ నివేదికను అమల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన చేస్తుందో మరి వేచి చూడాలి.